నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నిన్న మన రాష్ట్ర పెద్దలు అందరూ తెలివైనోళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. మరి పెట్టి రాష్ట్ర ప్రజలకు ఏమైనా గ్యారెంటీల విషయంలో కానీ లేకుంటే వేరే విషయంలో కానీ ఏదైనా మంచి చేకూర్చే వార్త ఏదైనా అందించారు అంటే కొంత ఉద్యోగస్తులకు, ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు కొంత గుడ్ న్యూస్ని అయితే వినిపించడం కూడా జరిగింది. ఇక రైతు భరోసా పైన, అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలపైన ఏది కూడా ఎక్కడ కూడా చర్చించలేని విషయం. అయితే సుమారు జరిగిన ఈ గంటన్నర కేబినెట్ సమావేశంలో ఏ ఒక్క మూలన కూడా ఇప్పుడప్పుడే జెడ్పీటీసీ ఎన్నికలు లేవు, అందుకనే ఇప్పుడప్పుడే రైతు భరోసా లేదని అసలు ఈ ప్రభుత్వం రైతులకు మరోసారి ఆశ కల్పించి మళ్ళీ ఓట్ల వైపు దిశగా రైతు భరోసా వేసే కార్యక్రమం విషయంగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళిపోయింది. మొన్నేమో జనవరి 23 అన్నారు, తర్వాత 26 అన్నారు, తర్వాత 28 అన్నారు, ఫిబ్రవరి 7కు అన్నారు, తర్వాత ఫిబ్రవరి 17కు అన్నారు. ఈరోజు మళ్ళీ 23వ తారీఖు రోజున క్యాబినెట్ సమావేశాలు జరిపి రైతు బంధు పైన కీలకమైన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ఇన్ని చెప్పిన ప్రభుత్వము ఎంత ఘోరంగా అయిపోయిందంటే పరిస్థితి, అట్లీస్ట్ ఆ రైతు భరోసా గురించి కూడా క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఏమని మాట్లాడాలంటే మీరే వినండిగా. ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు, 17 లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం, 7 లక్షల మందికి ఉద్యోగులకు 1,25 లక్షల ఉచిత బీమా, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా విద్యా విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు మంత్రి దామోదర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ, మార్చి 31 కల్లా ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనానికి ఎల్ఎన్టీకి రూపాయలు 15,000 కోట్లు, 21 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లకు భూములు, మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు, 20న బడ్జెట్ మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి, వాకటి, అడ్లూరి. అయితే మీరు వినండిగా, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లాగో హెల్త్ కార్డు గురించి వాళ్ళకు అన్ని అలవెన్స్ కానీ హెల్త్ కార్డు కానీ అన్నీ వాళ్ళకు ఉంటాయి, లేదని కాదు, ఎట్లాగో వాళ్ళకి హెల్త్ ఉంటుంది. అందులో డిజిటల్ కార్డు గురించి ఆయన పెట్టడం అది పెద్ద కొత్త విషయమేం కాదు. తర్వాత మెట్రోనట, యాక్చువల్గా ఏంటిది, ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడితే కొంచెం రైతుల్లో ఊరట తగ్గుతుంది. ఈ పాటికి ఎన్నో పెట్టుబడులు పెట్టాం, ఎన్నో రోగాలు వచ్చినాయి, అంతో కొంత పెట్టుబడికైనా ఆశ అవుతుందని ఎందరో మంది రైతులు కూడా ఆశపడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఓన్లీ క్యాబినెట్ సమావేశాల్లో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇట్లాంటి సౌకర్యాలను అందిస్తున్నాం అనుకుంటూ డప్పు చాటింపు వేసింది మిత్రులారా. అయితే మీరు చూడొచ్చు, ఇక ఎన్నికలు లేవు, రైతు భరోసా లేదు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన లేక భరోసాకు మంగళం, సాగునిధులపై సర్కార్ మౌనం, జిల్లాలో పార్టీ ఆఫీసులకు భూములు కేటాయింపు, కులగణ వివరాలు తేలక ముందే జనగణపై కేబినెట్ ముందడుగు, ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వ పరిధిలోకి ఫేజ్ 1 ఉద్యోగుల మరణిస్తే రూపాయలు 1,02 లక్షల భారీ పరిహారం, సహజ మరణానికి రూపాయలు 10 లక్షల భరోసా, 17 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మారనున్న టీవీవీపీ, మే 11 నుంచి సమగ్ర జనగణ, 89,000 మంది సిబ్బందితో ఇళ్ల నమోదు ప్రక్రియకు ఆమోదం, మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్. ఇగో చూశారు కదా, ఇగో గిది వ్యవహారము. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే, రేవంత్ రెడ్డి ఏదైతే తన కోసం నిర్వహిస్తున్న ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలకి కంచెలు కట్టుకోవడానికి, ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ కార్యాలయాలకు ఆఫీసులు ఉంటాయి కదా, వాళ్ళకంటూ ఆఫీసులు, వాళ్ళ ఆఫీసులకే కానీ వాళ్ళ ఆఫీసుల కోసం అట భూములు కేటాయించి భూములను వెతికి అలా పెట్టి ఇండ్లు కట్టే కార్యక్రమాలు, అంటే భవనాలు కట్టే కార్యక్రమాలు దిశగా నిన్న కేబినెట్ మీటింగ్ జరపడం కూడా జరిగింది. ఇక జెడ్పీటీసీ ఎన్నికలు లేవు కాబట్టి రైతు భరోసా లేదు. అంటే ఎట్లయిపోయిందంటే ప్రభుత్వము ఓట్లకు రైతు భరోసా, ఆనాడు నాట్లకు రైతు భరోసా ఇస్తే ఈనాడు ఓటుకు రైతు భరోసాని ఇచ్చే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగుతూ ఉంది. నేను చెప్పాను నేను అదే చెప్పిన, ఏమని, రైతులను మోసం చేస్తారు మిత్రులారా, దయచేసి మీరు వినండి. వీళ్ళు ఓన్లీ క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారంటే ఎక్కడో పంచుకునే వ్యవహారం ఉందని నేను ముందే చెప్పినా లేదా. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కానీ ఊర్లలో కానీ క్యాంప్ ఆఫీసులు కట్టడానికి భూమిని ఈరోజు పనంగా ప్రభుత్వ భూములపైన కన్నేసి ఆ యొక్క ఆఫీసుల నిర్మాణ భవనాల కార్యక్రమం దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందంటే ఇక అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోదబ్బా. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడంటే ఇది కరెక్ట్ అయిన టైం కాదు,
అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా మంచిగా ఊపు ఉన్నదంటే అది కూడా సమ్మర్ టైము. ఆ టైంలో పెడితేనే రైతులు ఎవరైనా ప్రజలు అందరూ రికామ్గా ఉంటారు, ఏ పనులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తాడంటే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు వేసే కార్యక్రమం చేస్తే ప్రజలందరూ కలిసి నాకే ఓటేసారు అంటారు. అయితే రైతులకు కూడా ఏం చేయాలి? దగ్గర దగ్గర 80 లక్షలకు 70 లక్షలకు పైగా రాష్ట్రంలో రైతన్నలు ఉన్నారు. మరి అంతమంది రైతన్నలు ఉంటే ఈరోజు మరి ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే ఎంచుకుంటున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో తెలుసా? మీరు ఓట్లేస్తేనే మీకు పథకాలు ఇస్తా, లేకుంటే ఇయ్య అని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. మీరు కూడా చేయండి, పథకాలు ఇస్తేనే ఓటేస్తాం, లేకుంటే ఓట్లు లేదు తొక్కలేదు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎవరింటికి వచ్చినా కూడా మీరు తేల్చేసి చెప్పేయాలి. ఏంది ఇది? రైతు భరోసా ఆగంటాడు, లేదంటాడు, కుదరదంటాడు, సాగదంటాడు, వంగదంటాడు, ముదరదంటాడు. అంటే ఏంది గోస? ఎక్కడి లొల్లి? ఏంది కథ? రేవంత్ రెడ్డి ఏదో మనకేదో మంచి చేస్తాడు, బాగు చేస్తాడని చూస్తే రేవంత్ రెడ్డి గారేమో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకుంటే రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు కానీ వాళ్ళకు డిజిటల్ హెల్త్ కార్డుల గురించి దీని గురించి ఏమైనా క్యాబినెట్ పెడతారా? అది ఆల్రెడీ ఉన్న విషయమే కదా. మన దాంట్లో కొత్తగా ఏముంది? కొత్తగా ఏమైనా లేదు కదా. మరి ఏదో వీళ్ళు కొత్తగా వచ్చి చేసినట్టు, వీళ్ళు సాగదీసినట్టు ఏదో మొత్తం లేనిపోని కహానాలు పెట్టాల్సిన అవసరం ఏంది ప్రభుత్వానికి? అందుకనే నేనేమంటున్నా, అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించే తప్ప ఈ పార్టీకి బుద్ధి రాదు. ఈరోజు ఎవరికి కూడా ఇంత సిగ్గు శరం లేకుండా పోయింది. ఈరోజు ఇంతను కూడా ఎవరు రైతు బంధు మేము దివానేగాళ్ళమా, మేము అదా ఇదా, ఓ పిచ్చిగొక్క లేక కరుస్తాడని కూడా మాట్లాడిన ఓ మనిషి ఈరోజు జాడపత్త లేకుండా క్యాబినెట్ మీటింగ్లలో రైతు బంధు గురించి తీయకుండా, నిరుద్యోగుల గురించి తీయకుండా, ఏ ప్రభుత్వ పెన్షన్దారులు ఒక్కళ్ళే ఉన్నారా? రాష్ట్రంలో ఎవరు లేరా? ఎవ్వరు కూడా ఎక్కడ కూడా. ఈరోజు రైతులు ఉన్నారు కదా, ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా, నిరుద్యోగులు ఉన్నారు కదా. ఈరోజు ఎస్సీ వాళ్ళకి ఏం చేసినావు, ఎస్టీ వాళ్ళకి ఏం చేసినావు, బీసీ వాళ్ళకి ఏం చేసినావు, ఓబీసీ వాళ్ళకి ఏం చేసినావు, ఎవరికేం చేసినావు? ఈరోజు ఎవరికైనా ఏ వర్తింపైనా జరిగిందా? గీత కార్మికులకు డబ్బులు ప్రకటిస్తా అని చెప్పినావు కదా, వాళ్ళకు స్కీమ్ పెట్టినావు కదా, ఆ స్కీమ్ ముచ్చట ఎడిపోయింది. తాళం లెక్కించినావు. ప్రతి ఒక్క ఆ గీత కార్మికులను తాళంలో పోయి తాళ్ళు ఎక్కించి మీటింగ్ పెట్టి, గౌడ్ సాబు నువ్వు ఎక్కువ దిగు నేను చూస్తూ ఉంటా అనుకుంటూ ఇట్లానే డ్రామాలు ఆడి వాళ్ళ మాటలు తప్పి ఇవన్నీ ఎందుకు? వ్యవసాయ కూలీలు అన్నావు, కౌలుదారులకు పైసలు అన్నావు, ప్రతి ఇంటికి వైఫై ఫ్రీ వైఫై అన్నావు, 420 హామీలు అన్నావు, నిరుద్యోగులకు అయితే 4000 పెన్షన్లు అన్నావు, అమ్మాయిలకు అయితే స్కూటీలు అన్నావు, మహిళలకు 2500 అంటివి, ముసలులకు 4000 నుంచి 6000 అంటివి. ఏది మరి? తూరం బంగారం లేదు, ఇనుప కడ్డీ లేదు, ఏది కూడా లేకుండా పోయింది కదా. ఏది మాట్లాడినా కూడా క్యాబినెట్లు ఇవేం రాలే. ఓన్లీ ప్రభుత్వ పెన్షనర్ల గురించే వచ్చింది. వాళ్ళు ఎట్లాగో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు ఒట్టి వాళ్ళకెంతో ఉంటుంది, వాళ్ళకి లేదని కాదు, వాళ్ళకి అలవెన్స్ ఉంటుంది, వాళ్ళకు ప్రతిదీ గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది. అలా ఉండేటోళ్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళకి నేను డిజిటల్ కార్డు ఇచ్చిన గీదా, ఇదేనా క్యాబినెట్ సమావేశం? చీ దద్దమ ప్రభుత్వం ఇది.